20 డేస్ నుంచి గ్రామ సభలు ఆ తర్వాత వచ్చిన కార్యక్రమాలన్నీ మీ అందరూ కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ 5 లక్షలే ఉండడం, రైతు సోదరులకు కూడా ఆ ప్రైస్ ఏదైతే R&R ప్యాకేజ్ ఇప్పుడు కూడా 2013 భూసేకరణ చట్టం 2.5 ఏదైతే మార్కెట్ వాల్యూకి 2.5 వచ్చే పరిస్థితి, దానిలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితిని క్యాలిక్యులేషన్ చేస్తే 12.5 రావడం, అన్ని కూడా వాస్తవంగా అక్కడ ఉండే రైతు రేట్లు కూడా మనందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకొని పోవడం జరిగింది. అలాగే ఏదైతే ఆ రోజు 8,000 చిల్లర ఎకరాలు నోటిఫికేషన్ నుంచి కూడా తగ్గించి 4,800 ఎకరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ శాఖలు అందించడం, ఆ తర్వాత ఈ ప్రైస్ నెగోషియేషన్ కమిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కంపెనీ చీఫ్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా కంపెనీ ప్రతినిధులు కూడా మాకు పోర్టు ప్రాంతం నుంచి దూరంగా జరిగిపోతున్నాం, మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కలెక్టర్ గారిని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడం, ఎన్ని డిస్కషన్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రైస్ కంపల్సరీగా ఇవ్వాలి, మీరు తక్కువ ఇస్తే రైతులు నష్టపోతారు, అలాగే మాకు కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం, ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులు కూడా కలెక్టర్ గారు ఒప్పించడం, 20 లక్షల రూపాయలు రైతు రేటు ప్రకటించడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయక సహకారాలు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కంపెనీ ప్రతినిధులు కూడా మన రిక్వెస్ట్ ని మన్నించి 20 lakhs ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఈ నియోజకవర్గం నుంచి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.